ఏదో సౌండ్ వచ్చిందేంటి? అందరూ అన్ని మాటలని అవమానించినందుకు నా మాటలకి బాధపడి ఎక్కడో మూల కూర్చుని ఏడ్చుకుంటూ ఉంటావనుకుంటే మావయ్య రూంలో ఏం చేస్తున్నావే? అమ్మని పైకేమో ప్రేమానురాగాలు పలికి ఎవ్వరూ లేనప్పుడు దొంగతనం చేస్తున్నావా? చెప్తాను నీ సంగతి. అమ్మా, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పూజ ప్రారంభించేద్దామా? యామని వెళ్ళి కూర్చో. సరే అమ్మా. ఒక నిమిషం. కేదార్, జగదాత్రి ఎక్కడ? సైలెంట్ గా ఉన్నావేంటి? జగదాత్రి ఎక్కడ? అది ఆలు మళ్ళీ చెప్తావు గాని ముందు నీ భార్య అయిన జగదాత్రి ఎక్కడుందో చెప్పు. ఎక్కడ ఉండుంటుంది నిష్క? ఇక్కడో కాదు వదినా, మావయ్య రూమ్. అన్నయ్య గారి రూమ్ లో దానికేం పని? ఇంకే ఉంటుందమ్మా, అందరం ఇక్కడే ఉన్నాం కదా. నగలు, ఆస్తి పేపర్లు ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటుంది. అమ్మా, అయితే ఇంతమంది వద్దంటా ఉన్నా, ఈడికొచ్చినాక ఇంతమంది అవమానించినా కూడా అమ్మి ఈడ్నే ఉన్నింది ఎందుకన్నమాట. ఇందుకే కౌశికి నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. దాని దొంగ బుద్ధి గురించి నాకు తెలుసు కాబట్టే నేను దాన్ని ఇంట్లోకి రానివ్వనంది. అసలు నిషిక ఎవరిని చూసి ఎవరనుకుందో తెలియకుండా, జగదాత్రి ఆ గదిలో ఉందో లేదో తెలుసుకోకుండా ఎందుకమ్మా అలా మాట్లాడడం? వెళ్ళి అసలు జగదాత్రి ఉందో లేదో చూద్దాం. పదండి. రండి, చూపిస్తాను. ఇక్కడే ఉండాలి కదా. ఏదిది? ఎటు వెళ్ళింది? దాత్రి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? అది రూమ్ లో లేదేంటి? ఉందని చెప్పింది నువ్వు, నేరం మోపింది నువ్వు, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వు. ఇక్కడి వరకు వచ్చాక మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామమ్మా? లేదు మావయ్య, నేను జగదాత్రిని ఇక్కడే చూశాను. ఇదిగోండి, ఈ కబోర్డ్లో అయితే వెతుకుతోంది. ఏమైంది? అందరూ అలా చూస్తున్నారేంటి? నువ్వు లోపల కదా ఉండాలి, బయట నుంచి ఎలా వచ్చావు? నేను బయటే ఉంటే లోపల ఎందుకుంటా? లోపలుంటే బయట నుంచి ఎందుకు వస్తా నిషి? బయట లోపల, లోపల బయట అని నువ్విట్ట తికమక పెట్టేలాగా మాట్లాడబాకమ్మే. ఇంతసేపు యాడుండావో ముందు అది చెప్పు. బయటే ఉన్నాను నిషి. వంట వాళ్ళు టైంకి ఇవ్వగలరో లేదో అని చూస్తున్నాను. పూజ దగ్గర ఎవరు లేకపోతే అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ పైగదికొచ్చాను. సరిపోయింది. నువ్వు ఈ రూమ్ లో ఏదో దొంగతనం చేస్తున్నావని నిషి నిన్ను వెతుక్కుంటూ మమ్మల్ని పైకి తీసుకుని వచ్చింది. నేను కిందుంటే ఈ రూమ్ లో ఎలా చూస్తావు నిషి? ఏంటి నిషిక ఇది? జగదాత్రి మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా లేంది ఉందని చెప్పడం ఏంటి?
నిందులు మోపడం ఏంటి? అది నీ పంతానికి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా. అరే, ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఏంటి? నువ్వు చేస్తున్న పనేమిటి? పదండి కిందికి వెళ్దాం. నేను చూసినప్పుడు ఇది రూమ్ లోనే ఉంది కదా, మరి బయట నుంచి ఎలా వచ్చింది? చూసింది చాలే గాని రా. నేను చూసినప్పుడు అది రూమ్ లోనే ఉంది. గడిపెట్టిన రూమ్ లో నుంచి అది ఎలా బయటకు వచ్చింది?